హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎక్కడ ఏరియాయో, అదే ఏ ఊరో చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే తక్కువ మంది చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. ప్రతి వీడియోలో ఈ మాట చెప్తుంది అంటే అనుకోవద్దు, ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను. అందుకే మేమైతే ఇది సాటర్డే రోజు తీసిన వీడియో. మేమైతే ఆ రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అంటే ఏంటి కంగారు పడకండి, నార్మల్గానే వెళ్ళాము. జనరల్ చెకప్ కోసమే వెళ్ళాము. పాపకి 6th మంత్లో ఫుడ్ గురించి అయితే అడగడానికి వెళ్ళాము. అలాగే సిరప్లు కూడా అయిపోయి అవి తెచ్చుకుందామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఫుడ్ చెప్పారు. 6th మంత్లో ఏం ఫుడ్ పెట్టాలి అన్నది అయితే మేడం చెప్పారు. ఇదైతే రాజమండ్రి సైడ్ అండి. రాజమండ్రి సైడు వీడియో కావాలని అడిగారు. మ్యాక్సిమం నాకు పాపతో ఉన్నాను కదండి, నాకు తీయాల్సిన అక్కడికైతే నేను కార్లో వెళ్ళాం కాబట్టి ఇంకా తీసాం. ఆ వ్యాన్లో ఎవరో చనిపోయారు, తీసుకువెళ్తున్నారండి. అదైతే ఇంకా షూట్ చేశాను. కొవ్వూరు దగ్గర అండి ఇది. కొవ్వూరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి మనకి కామెంట్ బాక్స్లో. సరేనండి. బేబీస్కి 5th మంత్ అయిపోయిన తర్వాత 6th మంత్లో అన్నప్రాసన చేస్తారు కదండి. అయితే ఆవిడ చెప్పారు ఫుడ్ ఏం పెట్టాలి అని. ఆ ఫుడ్ గురించి అయితే మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు తెలిసింది మీకు చెప్తాను. మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా. మీరు చూడాల్సిన ప్లేసులు కూడా ఉంటాయి ఇక్కడ. మొత్తం గోదావరి అదంతా చూస్తారు కదా, చూపిస్తాను. ఆ ప్లేస్ అంతా కొవ్వూరు కాడ నుంచి మొత్తం చూపిస్తాను, రాజమండ్రి కూడా. సరేనండి, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. 6th మంత్లో అన్నప్రాసన చేసిన తర్వాత 6th మంత్లోనే ఫుడ్ అయితే స్టార్ట్ చేయకూడదు. 6th మంత్ ఎండింగ్ అయిపోయి 7th మంత్లో అయితే ఫుడ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేసుకోవాలంట. అయితే దానికి కావాల్సింది ఏమంటే బియ్యం ఎక్కువ మోతాదులో తీసుకుని, అంటే 15 రోజులకు సరిపడా తీసుకోవాలంట. బియ్యం ఒక గ్లాసుడు తీసుకుంటే అందులో కందిపప్పు ఏమో కొంచెం తీసుకోవాలి. అలాగా ఉగ్గు ప్రిపేర్ అంటే ఫస్ట్ ఎలా పెట్టుకోవాలి, కొన్ని బియ్యం తీసుకుని అందులో కొంచెం 1 స్పూను అలా కందిపప్పు వేసి దాన్ని ఏమో కడిగి అది ఉడకబెట్టేసుకుని అది మెత్తగా చేసేసుకుని 7th మంత్ కాబట్టి తనకి ఎలా ఉండాలి, చాలా మెత్తగా అంటే మెత్తగా ఉండాలి. అది చేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. ఎందుకంటే బేబీస్కి నెయ్యి చాలా ఇంపార్టెంటు. అలాగే తర్వాత కొంచెం అంటే పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట పప్పులు. అలాగే మళ్ళీ తర్వాత ఒక వారం అయిన తర్వాత మళ్ళీ అలాగే బియ్యం తీసుకుని తర్వాత పెసరపప్పు, అలాగే మళ్ళీ వారం తర్వాత బియ్యము అలాగే మినప్పప్పు అలా పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత అదంతా సరే ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎలా అంటే ఒక 2 గ్లాసులు బియ్యం అనుకోండి, ఒక 2 గ్లాసులు బియ్యం అయితే ఒకే గ్లాసులో అన్ని పప్పులు రావాలంటే ఓ 2 గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసులో ఇంత కందిపప్పు, ఇంత పెసరపప్పు, ఇంత మినప్పప్పు అలా తీసుకోవాలి. తీసుకుని అది నానబెట్టుకుని ఆరబెట్టుకుని అది పొడి కింద చేసుకోవాలి. పొడి కింద చేసుకున్న తర్వాత దాన్ని స్టోర్ చేసుకుని 15 రోజుల వరకు అలా దాచుకోవాలి. అలాగేనండి. తర్వాత మళ్ళీ ఈ రాగులు ఉంటాయి కదా, రాగి పిండి ఉంటుంది కదండి, మనం జావ కాసుకుంటాం, రాగి జావ. అది ఎలా చేసుకోవాలంటే రాగులు తెచ్చుకుని ఇంటికి అవి బాగా కడిగేసి వాష్ చేసేసి వాటిని ఏమో మొలకలు తెప్పించాలి. మొలకలు తెప్పించిన తర్వాత అవి ఆరబెట్టి అవేమో పౌడర్ కింద చేసుకుని అది కూడా జావ కింద కాసుకోవాలి. సాల్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. తర్వాత వాటర్ కూడా ఇచ్చుకోవాలండి పిల్లలకి, అలా జ్యూసీలాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత 8th మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సరేనండి, మనం రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాము. చూసేయండి, రాజమండ్రి కాడి నుంచి కూడా మన ఫుడ్ నేను చెప్పే వీడియో, ఆ వీడియో చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వినండి. అంటే బేబీస్కి ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. అలాగే తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి. ఇంకా
ఆకుకూరలు ఏవైనా సరే ఉడకబెట్టి అందులో నెయ్యి వేసి తినిపించాలండి బేబీస్కి. అలానే మళ్ళీ ఈ బంగాళదుంప, క్యారెట్‌ని ఉడకబెట్టేసి అలా తినిపించేయొచ్చు. ప్యూరీగా చేసి తినిపించేయవచ్చు అంట. అలాగే బీట్రూట్ కూడా సేమ్ అలానే చేయాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, ఆల్మండ్, తర్వాత ఆల్మండ్ అన్న బాదం పప్పు అని ఒకటే, నేను పిచ్చిదాన్ని. తర్వాత మళ్ళీ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మఖానా అటువంటివన్నీ నానబెట్టుకుని, అవి ఒకవేళ నానబెట్టుకోండి, లేకపోతే డ్రై రోస్ట్ చేసుకుని వాటిని కూడా మిక్సీ పట్టేసుకుని పౌడర్లా చేసుకుని ఉగ్గు వేరు ఈ పౌడర్ వేరు అలా చేసుకుని తినిపించుకోవాలి. ఒక వారం ఉగ్గు పెట్టామనుకోండి, ఒక వారం అయితే ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుని బేబీస్కి అయితే పెట్టుకోవాలి. అదేంటి అన్నం పెట్టచ్చు కదా అని చెప్పొచ్చు. అవును, కోర్స్ అన్నం కూడా పెట్టుకోవచ్చు, అది కూడా పెట్టుకోవచ్చు. కానీ అన్నం ఒకటే కాదు కదా, అన్నంతో పాటు ఇది కూడా పెట్టుకోవాలి. ఇది వరకు రోజుల్లో అన్నం పప్పు ఇదే పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా కొంచెం అలా పెడితే పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది అనమాట. బోన్స్ కానీ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ చాలా ఉపయోగం ఉంటుందండి. అందుకే చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి అంతే. నేనేమి ఇదే వినాలి, ఖచ్చితంగా వినాలని చెప్పట్లే. నాకు ఆ మేడం చెప్పింది అయితే మీకు చెప్తున్నాను. అలా క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఫ్రూట్స్ అయితే ఉడకబెట్టి ఇవ్వకండి దయచేసి. వీడియోలో చూపిస్తున్నారు, చాలా వీడియోలో ఫ్రూట్స్ అనేవి ఉడకబెట్టిస్తున్నారు. అలా కాకుండా మామూలుగా ఫ్రూటు యాపిల్ అనుకోండి, పై తొక్క తీసి, అంటే చిన్నపిల్లలకి చెప్తున్నాను నేను, పళ్ళు వచ్చి తినే పిల్లలకైతే నో ప్రాబ్లం. బేబీస్కి బాగా మన చేతులతోనే చిదిమి ఇవ్వాలి. వాళ్ళకు తినిపించే ప్లేట్లు కానీ ఏయన్నా కానీ వేడి నీటితో అయితే శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే రోజులు బాగోలేవు కదా, మన చేతులు కూడా వాష్ చేసుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ క్రీములు అవి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు ఇమ్యూనిటీని అయితే కోల్పోతారు. అందుకు కాబట్టి జాగ్రత్తగా తినిపించుకోండి. వెంటనే సోకేతాయి జలుబులు అటువంటివి. మనం ఎంత బాగా అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తామో అలాగే క్లీన్గా కూడా ఉంచుకోవాలి. మనం వాళ్ళకి పెట్టే గిన్నెలు కానీ స్పూన్ కానీ అటువంటివన్నీ చాలా క్లీన్గా ఉంచుకోవాలి. వేడి నీటితో వాష్ చేసి అప్పుడైతే పిల్లలకి పెట్టడం మంచిదండి. లేకపోతే వాళ్ళకి మళ్ళీ అవి తిన్న తర్వాత ఫీవర్, జలుబులు అటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువైతే పప్పులు అయితే బాగా ప్రిపేర్ చేయండి. గ్యాస్ పెట్టదు కదా అని అనుకోకండి. అంటే పెట్టిన తర్వాత చూడండి, 1 వీక్ వస్తే తెలిసిపోద్ది మీకు. వాడు ఇబ్బంది పడుతున్నాడు, పాప కానీ బాబు కానీ ఇబ్బంది పడుతున్నారు అంటే అది అక్కడితో పెట్టడం తగ్గించండి, క్వాంటిటీ తగ్గించండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎలా పెడుతున్నారంటే ఉగ్గు మొత్తం పప్పులన్నీ ఎక్కువ వేసేస్తున్నారు కదా, కొంచెం చూసుకుని పెట్టుకోవాలి. అంటే తప్పని అనట్లేదు నేను, కాకపోతే కొంచెం చూసుకుని వేసుకోవాలని చెప్తున్నాను అంతే. అవి పడేవాళ్ళకైతే నో ప్రాబ్లం, పడినోళ్ళకైతే చెప్పలేం కదా. మఖానా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మఖానా చాలా బాగా చేస్తుంది పిల్లల బోన్స్కి అయితే, బోన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. నాకు తెలిసినవి మీకు చెప్పాను, మీకు తెలిసినవి నాకు చెప్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. అలాగే నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను కదండి, అదైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను. నిన్న వచ్చిన తర్వాత ఈరోజు సండే అయితే కుట్టేశాను. డిసెంబర్ 27వ తారీఖున పోలియో డ్రాప్స్ అయితే వేయించారు మీ పిల్లలకి. వేపిస్తే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే అవి మంచివి అండి. మనం ఎందుకు పోలియో డ్రాప్స్ అని అశ్రద్ధ చేయొద్దు, మంచిది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి పోలియో డ్రాప్స్ అయితే వేయించండి. వేయించిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వెళ్ళి త్వరగా వేయించండి. చాలా మంచిది పోలియో డ్రాప్స్ అనేవి. గవర్నమెంట్ ఇచ్చేవి ఇవి వదులుకోవద్దు. పిల్లలకి ఇచ్చేవి ఇంజక్షన్లు కానీ ఏవైనా సరే వెళ్ళి వేయించాలి. అక్కడ వేయించాం కదా ఇక్కడ వేయించాలని అనుకోకూడదు. అక్కడ వేయించినా సరే ఇక్కడ కూడా వేయించాలి. కాబట్టి ఇంకా నేనైతే బ్లౌజ్ కుట్టేశాను, కాకపోతే ఉక్కీసులు అయితే వెయ్యాలి. సరే అని ఉక్కీసులు వెతుకుతున్నాను, ఏమనుకోకండి. ఇది ఎప్పుడో మిషన్ కాబట్టి పాత మిషన్ కదండి, అందుకే అంత టైం అయితే పట్టేసింది. బ్లౌజ్ కట్ చేశాను కానీ కుట్టే అంత తీరిక లేదు, సగంలో ఆగిపోవాల్సి వచ్చింది. కుట్టడం టైం పట్టేసింది ఎక్కువ. పాప గురించే, పాపను పడుకోబెట్టి నిద్రపించిన తర్వాత అప్పుడు నేను ఏదైనా పని చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే అవ్వదు కదండి.
బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్లౌజు అమ్మదే. ఇంకా నేను వెళ్ళిపోతాను కాబట్టి ఇంకా బ్లౌజు ఏమన్నా ఉంటాయి స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ పాపం బయట కుట్టించుకోవడం ఎందుకు, బయట కుట్టించుకుంటే వాళ్ళని తీసుకుంటున్నారు. నా దగ్గర మిషన్ ఉంది కదా, ఎలాగో బ్లౌజ్ కుట్టడం వచ్చు, అందుకే ఇంకా కుట్టేశాను. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ మన వీడియోలో ముగ్గులు అయితే రాబోతున్నాయి, ధనుర్మాసం ముగ్గులు. థ్యాంక్ యూ సో మచ్.